అన్నిటికంటే పెద్ద టాస్క్ అయితే నాకు ఇదేనండి. పాలవెల్లి కట్టడం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదనమాట. ఎందుకంటే ఇంక పైన అసలు గ్రిప్ అనేది ఏమీ లేదనమాట. ఒక కర్ర లాంటిది అరేంజ్ చేసేసి దానిపైన పెట్టాల్సొచ్చింది. అలాగే ఈ గొడుగు ఉంటుంది కదా! స్వామివారికి పెట్టడానికి అది కూడా చాలా చాలా ఇబ్బందయిపోయిందనమాట. ఎలాగోలాగా సెట్ అయితే చేసేసానండి. ఇంకా స్వామివారికైతే బొట్లు పెట్టేసి అలంకరిస్తున్నాను. గంధం బొట్టయితే పెడుతున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మా స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో చాలా చాలా నచ్చారనమాట. నాకైతే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా ఉన్నారు. ఇంకా వీలైనంత వరకు త్వరగా అయితే పనులనేది చేసేస్తున్నానండి. ఇంకా ఎంత మనం విగ్రహం పెట్టుకున్నా కానీ మనమైతే పసుపు గణపతిని చేసుకోవాలి కదా! ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే రెడీ చేసేసుకుంటున్నాననమాట. ఇలాగ సింపుల్‌గా తమలపాకు పైన పసుపు వేసేసుకొని వాటర్ కొంచెం కొంచెం పోస్తూ పసుపు గణపతిని అయితే తయారు చేసేసాను. పూజ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూపిచ్చేస్తాను. వీడియోని